ప్యారిస్ ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొన్న ప్రధానమంత్రి కృత్రిమ మేధాతో ఉద్యోగాలు పోతాయనే భయాన్ని విడనాడాలన్న మోదీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ఏఐతో వేగవంతమవుతుందని వెల్లడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మందకృష్ణ మాదిగ భేటీ. ఎస్సీ ఉపకులాలను 4 గ్రూపులుగా విభజించాలని అభ్యర్థన. అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం సూచన. విద్యుత్పై భట్టి విక్రమార్క సమీక్ష. వేసవిలో డిమాండ్కు సరిపడా విద్యుత్ అందుబాటులో ఉందని వెల్లడి. ఎమర్జెన్సీ వాహనాల ద్వారా హైదరాబాద్లో కొనసాగుతున్న విద్యుత్ సేవలను గ్రామాలకు విస్తరించాలని ఆదేశం. జబల్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రయాగ్రాజ్ నుంచి తిరిగి వస్తుండగా దుర్ఘటన. 7 హైదరాబాద్ వాసులు మృతి. సీఎం సహా ప్రముఖుల సంతాపం. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచన. జీఎస్టీ స్లాబ్లను కుదించేందుకు కసరత్తు జరుగుతోందన్న నిర్మలా సీతారామన్. వస్తు సేవల పన్నుతో పరోక్ష పన్ను రేట్లు పెరిగాయనడంలో వాస్తవం లేదన్న ఆర్థిక మంత్రి. దేశీయ స్టాక్ మార్కెట్కు భారీ నష్టాలు. 1000కి పైగా పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. 9 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి.